సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో చేసిన చిట్ చాట్, పెట్టిన ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి. సమంత ఈ మధ్య 3 రోజులు ఎలాంటి ఫోను, కమ్యూనికేషన్ లేకుండా గడిపిన సంగతి తెలిసిందే. అది చాలా బాగుందని, అలా చేయటం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిందని చెప్పుకొచ్చింది సమంత. మనమేంటో మనకు తెలియాలంటే ఆ పద్ధతిని ఫాలో అవ్వాలని సమంత చెప్పుకొచ్చింది. ఇక కొంతమంది సమంత స్కిన్, హెయిర్ గురించి ప్రశ్నించారు. మొహం వెలిగిపోతుంది, స్మైల్ ఇంకా స్మైలింగ్‌గా ఉందని పొగిడేశారు. ఆ మాటలకు సమంత ఉప్పొంగిపోయింది. తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఎంతో హెల్తీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మున్ముందు కొత్త విషయాలు ప్రకటిస్తానని, ఈ ఏడాది ఎంతో బాగుండబోతుందని చెప్పుకొచ్చింది. అందరినీ గర్వపడేలాగా చేస్తానని సమంత చెప్పుకొచ్చింది. "నువ్వు వచ్చేయ్ బ్రో, నిన్ను ఎవరు ఆపలేరు" అని సమంతని అంటే, "వచ్చేస్తున్నా బ్రో" అని సమంత ఫన్నీగా చెప్పింది. ఇక "నీకు ఇష్టమైన హీరోయిన్‌లు ఎవరు" అని సమంతని ఓ ఫ్యాన్ అడిగాడు. దానికి సమంత ఓ పెద్ద లిస్టే ఇచ్చింది. 'జిగ్రా'లో అలియా భట్, 'అమరన్‌లో సాయి పల్లవి అంటూ చాలా పెద్ద లిస్ట్ చెప్పుకుంటూ పోయింది. ఇంకా చాలామంది ఉన్నారు. చాలామందిని మర్చిపోయాను అంటూ సమంత ఇంకొన్ని పేర్లు కూడా చెప్పింది. 'పార్వతి', 'నజ్రియా', 'సూక్ష్మదర్శిని' సినిమా గురించి, 'అనన్య పాండే', 'కంట్రోల్' ఇలా తనకు నచ్చిన పేర్లను చెప్పుకుంటూ పోయింది. సమంత ఈ ఏడాది ఏదైనా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుందేమో చూడాలి. కొత్త ప్రాజెక్టులని అయితే సమంత ఓకే చేయటం లేదనిపిస్తుంది. ఇక రెండో పెళ్లి గురించి సమంత అయితే ఆలోచించడం లేదన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ మెన్ దర్శకుడితో సమంత డేటింగ్ అంటూ చాలా పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిపై సమంత ఏమైనా క్లారిటీ ఇస్తుందా అన్నది చూడాలి. సమంత చివరగా 'సిటాడెల్' అంటూ ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించింది.